బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అప్పుడు గరుత్మంతుడు ఎవడు ఎలాగ సుఖంగా శరీరం విడిచిపెడతాడు, ఎవడు దుఃఖంతో శరీరం విడిచిపెడతాడు, సుఖ దుఃఖములతో శరీరం విడిచిపెట్టడానికి ఏం చెయ్యాలి అని మొదటి ప్రశ్న వేశాడు. అప్పుడు ఆయన చెప్పాడు, సద్భిరాసీత సతతం సద్భి కుర్వీత సంగతిం సద్భి వివాదం మైత్రీంచ నా సద్భి కించిదాచరేత్. ఇంతకీ గరుత్మంతుడు భూలోకంలో తీర్థయాత్రలు చేయబట్టి మనల్ని చూడబట్టి ఆయనకు అనుమానం వచ్చి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణువు గరుత్మంతుడికి సమాధానం చెబితే అది మధ్యలో నారదుల వారు విని వ్యాసునికి చెబితే వ్యాసుడు గ్రంథంగా రాస్తే దాన్ని నేను మీకు చెబుతున్నాను. ఇదంతా ఎంత మహాయోగం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వాహనం గరుత్మంతుడంతటి వాడు లోకశ్రేయస్సు కోసం ప్రశ్నించడం ఏమిటి, ఆ ప్రశ్నకి హరి సమాధానం చెప్పడం ఏమిటి, ఆ సమయంలో అక్కడ నారదుడు ఉండడం కూడా యోగం కదా. నారదుడే అక్కడ లేకపోతే ఇది విని కంఠస్థం చేసి నారదుడు దీన్నంతా రికార్డు చేసి పెట్టాడు. అసలు కెమెరామన్ ఆయనే అక్కడ. కాకపోతే ఆయనకి డబ్బులు ఇవ్వక్కర్లేదు. నారదుడు కేవలం వీణలో దాన్నంతా కూడా చక్కగా రికార్డు చేసేసి దాన్ని పట్టుకొచ్చి వ్యాసునికి అప్పగించాడు. వ్యాసుల వారు గ్రంథం కింద రాసి మనకు అందించారు. ఎంత మహోపకారం జరిగింది. అందులో గరుత్మంతుడికి మొట్టమొదట భగవంతుడు చెప్పిన మాట, ఈ లోకములో సాధువులు సుఖంగా ఉంటారు. సాధువులంటే ఎవరు? సాధ్యమైనంత వరకు శాస్త్రములను అతిక్రమించకుండా ఉంటారు, వ్యసనములకు దూరంగా ఉంటారు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తారు. మాతృవత్ పరదారేషు, పరస్త్రీలను చూస్తే తల్లిని చూసినట్టు చూస్తారట. పెళ్ళైన స్త్రీలు తల్లుల దగ్గరికి వస్తే మాతృమూర్తి అని దండం పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో పరస్త్రీలో కామాన్ని వాళ్ళు వెతకరగాక వెతకరు. అసలు ఆ ఊహే తప్పండి బాబు, మహాపాపం కూడా. ఓ ఇద్దరు మాట్లాడుకుంటే ఇంకా అక్కడి నుంచి ఎక్కడ లేని పుకార్లు పుట్టించేస్తున్నాం మనం. ఎంత దరిద్రం అది అలవాటు. ఆ అలవాట్లోంచి ముందు బయటపడాలి మనం. ఎట్టి పరిస్థితులలోనూ నీచమైన సంబంధం ఎవరికీ అంటగట్టకూడదు, ఆ పుకార్లు పుట్టించకూడదు. దానివల్ల వచ్చే ఎన్ని పాపాలు ఉంటాయో, ఎన్ని నష్టాలు ఉంటాయో ఎన్నిసార్లు చెప్పారు ఈ పురాణాలు. పరస్త్రీలను చూడగానే ముందు తల్లిని చూసినట్టు చూసి ఒక నమస్కారం పెట్టండి. మాట వరసకు కూడా దుర్బుద్ధితో చూడద్దు. అటువంటి వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు. మొట్టమొదటి చెప్పింది మాతృవత్ పరదారేషు, రెండోది పరద్రవ్యేషు లోష్టవత్. 111వ అధ్యాయం గరుడ పురాణంలో 12వ శ్లోకం ఇది. పరద్రవ్యాన్ని మట్టి బెట్ట కింద చూడండి. ₹1,00,00,000 అక్కడ కట్ల కింద పడిపోయినా మనకొద్దు, అది ఎవరికో అందజేద్దామని ప్రయత్నిద్దాం. మట్టి ఎంతో అది అలా చూడాలి. దానివల్ల ఒకవేళ తాత్కాలికంగా ₹1,00,00,000 అనిపిస్తుంది, కానీ ఈ కోటి ఆ తర్వాత మన జీవితాన్ని కోటి జన్మలు వచ్చేలా చేస్తుంది, దరిద్రపు జన్మలు వచ్చేలా చేస్తుంది. పొరపాటు కూడా అందులో నాకు బంగారం కనపడితే భలే భయం వేస్తుంది. వెంటనే తీసుకెళ్ళి అయితే ఎవడూ లేకపోతే ఉండిలో వేసేయటం, లేకపోతే అక్కడ ఎవడన్నా ఓనర్లు ఉండి గ్యారంటీగా అందుతుంది అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి వస్తే. ఒకసారి శ్రీశైలంలో దొరికింది, అనౌన్స్ చేస్తే పాపం వాడు పట్టుకుపోయాడు. మన ద్రవ్యం పోతే సంతోషించండి, హాయిగా ఆనందించాలి. అమ్మయ్య పెంట పోయింది, పీడ పోయింది అనుకోండి. మహానుభావుడు భక్త తుకారాం గారు ఆయన ఇల్లుని లాగేసుకున్నారు కొంతమంది. ఇల్లు పోతే ఏడవలేదు ఆయన. ఆ భగవంతుడు నాకు ఇల్లు అనే ఒక బంధం ఇచ్చాడు, ఈ బంధాన్ని ఆయనే తొలగించాడు. బంధ విముక్తి అయిందని ఆనందపడ్డాడు ఆయన. రోడ్డు మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అయితే భగవంతుడు అలా పడుకొనిస్తాడా? కొంతమందిని పంపించాడు, రైతులు వచ్చి గుడిసేసి పెట్టారు, ఆ గుడిసెలో కూర్చుని భగవన్నామని చేసుకున్నాడు ఆయన. మనకు ఏదో పోతుందని వెంగయ్య ఎప్పుడు పెట్టుకోవద్దు. వీటిని పోగేసుకోకండి. ఎంత పోగేసుకున్నా చివరికి ఉపయోగం ఒకటే. ఎన్ని కొంపలు కొట్టినా, ఎంత ఆస్తి పోగేసినా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ధర్మ సందేహాల కోసం వెళ్ళా. అక్కడ ఏదో కేపీహెచ్బి నుంచి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి 75 ఏళ్ళు. ఆవిడకి ఒక్కడే కొడుకు. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ కొడుకు కోసం ఆ భార్యాభర్తలు ఇద్దరుట మా అబ్బాయికి అందాలి. దానికి ఏమిటి సొల్యూషన్? ఇక పోనీ అమ్మి ఆయనకి డబ్బు పంపించంటే ఎలా అమ్ముతానండి? 5 కోట్లు పెట్టి ఆ రోజుల్లో కొనేసింది, ఇప్పుడు 5 కోట్లు అయింది. ఫ్లాట్లు, అందులో హైదరాబాదు. అవేమో అమ్మలేను, ఆ డబ్బు వాడికి పంపలేను, వాడు ఇక్కడికి రాడు. ఎలాగైనా అందాలి. అమ్మి డబ్బు పంపదట, ఆయన రాట, ఎలా అయినా ఇది అందాలట. ఏం చేయలేనంటే ఈ ఫ్లాట్లు మోసుకెళ్ళి నేను ఎత్తి మీద గరుత్మంతుడు ఏదో పర్వతం ఎత్తుకుపోయినట్టుగా 7 కొండలు పట్టుకొచ్చాడు. గరుత్మంతుడు 7 కొండలు వైకుంఠం నుంచి నెత్తి మీద పెట్టి భూలోకానికి పట్టుకొచ్చాడు. తెలుసుగా మీకు? ఇప్పుడు 7 కొండలు ఉన్నాయే,
అవి శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ఈ 7 కొండలు నిజానికి వైకుంఠంలో ఉండేవి. వరాహావతారంలో విష్ణుమూర్తి గరుత్మంతుడిని పిలిచి, నాయన ఆ సప్తగిరులు పీకి నీ నెత్తి మీద పెట్టుకుని భూలోకానికి పట్టుకొచ్చి సువర్ణముఖి నదీ తీరంలో పెట్టన్నాడు. గరుత్మంతుడు పీకి నెత్తి మీద పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. గరుత్మంతుడు కాబట్టి వైకుంఠంలో ఉన్న కొండలు పీకి అక్కడ పెట్టాడు. నేను ఇప్పుడు ఆవిడకు ఉన్న 5 ఫ్లాట్లు పీకి నా నెత్తి మీద పెట్టుకుని విమానంలో కాకుండా ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళి ఇవ్వాలి. అదేదో నాకు శక్తి ఉందనుకుంటుంది ఆవిడ. ఎంత మైకత్వం! ఆవిడకి అప్పుడే 78 ఏళ్ళు. ఎంతకాలం బ్రతుకుతుందో తెలియదు. శరీరం అంతా విష కషాయాల పుట్ట, మందులు వాడి వాడి ఎన్ని మొబైల్ మెడికల్ షాప్ ఆవిడ తెలుసా. పొద్దున్న ఇన్ని గుప్పిడు ఇవేం చేసుకుంటుంది చెప్పండి. ఈ పిల్లలు రారు, ఇది ఆవిడికే అందాలి. చాలా దుఃఖం అనిపించింది. దీనికి నేనేం చేయలేనమ్మా. 2 వైరాగ్యమేవ అభయం. వైరాగ్యమే అభయం నీకు. వైరాగ్యంతో ఉంటే అందితే అందుతుంది, లేకపోతే మన దేశానికి వస్తుంది. ఎంత పవిత్రమైంది మన దేశం. పోలే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇచ్చి ఎంతో యాతన పడిపోయి ఒక మహానుభావుడు బ్రహ్మచర్య దీక్షతో ఈ దేశాన్ని పరిపాలించి బాగు చేయడానికి నానా యాతన పడిపోతున్నాడు. ఆయనకి ఇచ్చేస్తే ఉపయోగపడుతుంది దేశానికి అన్నానంతే. నాకు విసిగెత్తి ఏదో చెబుతారనుకుంటే ఇక్కడికి వస్తే గురువుగారు చివరికి ఇలా చెప్పారు, 5 ఫ్లాట్లు మీరు కొని మీరు దానం చేస్తే అప్పుడు మీకు తెలుస్తుందండి అని నా మీద మళ్ళీ ఓ బాంబు వేసిపోయింది ఆవిడ. సరే, ఎందుకు చెప్తానంటే ఏమిటి భయం, దీనివల్ల ఏం ఉపయోగం? ఈ కర్మాచరణది ఈ లాభం ఏమిటి? పరద్రవ్యేషు లోష్టవత్. అలాంటి పరద్రవ్యాన్ని చూస్తే ఓ మట్టి పెట్ట కింద భావించండి. కష్టపడి సంపాదించినదైనా మనతో రాదు. అటువంటిది ఇతరుల యొక్క ధనమును అపహరించి పోగేసుకుని బంగారమో లక్షో మిగిలితే దాన్ని మాట వరసకు కూడా తాకండి. వద్దు, మనకొద్దు. భగవంతుడు మన కష్టార్జితం ఎంత ఇచ్చాడో అంతా మనం హాయిగా ఉన్న రోజుల్లో అనుభవిద్దాం. దైవ కార్యాలకు వినియోగిద్దాం, సత్కార్యాలకి వినియోగిద్దాం. పోయేటప్పుడు దీన్నంతా ఓ సత్కార్యానికి వినియోగించి రాసేసిపోండి అంతే. ఎందుకు పలికిరది? తర్వాత మనం చచ్చాక మనతో పాటు రాదు, మన వారసులకు పెడుతుంది అనేది భ్రమ. ఇవ్వవలసింది ఇవ్వండి, ఎలాగో వాడు బతకాలి కనుక. మిగతాది ధర్మాచరణానికి వాడండి. ధన వ్యామోహం తగ్గించుకోండి. దానికి అలాంటి వాడు సాధు అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? మాతృవత్పరదారేషు, పరస్త్రీలని తల్లిలా చూడాలి. పరద్రవ్యేషు లోష్టవత్. ఈ శ్లోకం స్వయంగా భగవంతుడు నారాయణుడు గరుత్మంతునికి గరుడ పురాణములో 111వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం. 12వ శ్లోకం కూడా చెబుతున్నాను మీకు. ఆచారకాండలో, అంటే మొదటి కాండలో, అది 3 కాండల్లో మొదటి కాండ ఆచారకాండ. అందులో చెప్పాడు, పరస్త్రీలని తల్లిలా చూడు, పరద్రవ్యాన్ని మట్టిలా చూడు. తర్వాత ఏం చెప్పాడు? ఆత్మవత్ సర్వభూతేషు, ప్రతి ప్రాణిని నిన్ను ఎలా చూసుకుంటావు అలా చూడు. నీకు చక్కగా ఏసీ గది కావాలనిపించింది అనుకో, పక్కవాడికి కూడా కావాలనిపిస్తుంది కాబట్టి వాడు కూడా నీలాంటి వాడే అనుకో. నీకు అన్నం దొరికింది, వాడికి కూడా దొరకాలనుకో. నువ్వు కాఫీ తాగేటప్పుడు పద్మాకర్ గారు కూడా కాఫీ తాగుతారని ఒక ఊహలో పెట్టుకో. నీకు తాగడమే కదా, ఆయనకు కూడా ఒక గ్లాసి. అంటే అక్కడ నా పేరు చెప్పుకుంటే గొడవలేదు, ఇతరుల పేరు చెప్తే మళ్ళీ వాడు నా నెత్తి మీద పడకుండా. నిన్ను నీవు ఎట్లు చూసుకుంటున్నావో ఇతరులు అలా చూసుకో, వదిలిపోతుంది. కొంచెం కష్టమే, అయినా ప్రయత్నించు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకున్నట్టే వాళ్ళని కూడా చూద్దాం. అంటే వాళ్ళని హింసించను, కొట్టను, తిట్టను, బాధ పెట్టను, వాళ్ళకి మోసం చేసి వాళ్ళ సొమ్ము లాక్కోను అనుకో. అప్పుడు లోకం ఎంత సుఖంగా ఉంటుందండి. నిన్ను నువ్వు ప్రేమించుకుని ఇతరులను ద్వేషించడం వల్ల కదా ఈ తగాదాలు వస్తున్నాయి. ఇతరులను ఎందుకు మోసం చేస్తున్నావు? వాడు వేరు, నేను వేరు. వాడి డబ్బు నాకు రావాలనే కోరిక, కానీ వాడు కూడా బాధపడతాడు. వాడి ఆత్మ కూడా నా ఆత్మ వంటిది అనుకున్నప్పుడు పొరపాటు కూడా వాడిని నువ్వు మోసం చేయలేవు. చూస్తూ పక్కవాడిని మనం బాధ పెట్టలేము. ఇన్ని రకాలుగా ఆలోచించి ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ఇదే యథాతథంగా భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో కూడా ఆత్మవత్ సర్వభూతేషు అంటాడు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. ఎంత అందంగా చెప్పాడు పోతన గారు. తనను తాను ఎలా చూసుకుంటున్నాడో ప్రతి ప్రాణిని అలా చూసేవాట ప్రహ్లాదుడు. తన పాయసం తిని పక్క వాళ్ళకి సున్నం పెట్టేవాడు కాదు. తాను పాయసం తింటే తన తోటి వాళ్ళకి పాయసమే పెట్టేవాడు ఆయన. అంత జాగ్రత్తగా చూశాడు ఆయన. ఇది సాధు లక్షణం. యః పశ్యతి స పండిత. ఇలా ఎవడు చూస్తాడో వాడు పండితుడు. అంటే మళ్ళీ వెనక్కి వచ్చి 3 గుర్తుపెట్టుకోవాలి. పరస్త్రీలని తల్లిలా చూడాలి, పరద్రవ్యాన్ని మట్టిలా చూడాలి, తనను చూసుకున్నట్టుగా ఇతరులను చూడాలి, అందరిలో పరమాత్మను చూడాలి.
ఈ 3 లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో వాడు పండితుడు. అంతేగాని పండితుడు అంటే 4 అక్షరాలు చదువుకున్నవాడు కాదు, పుస్తకాలు చదివినవాడు పండితుడు కాడు, వాడు ఊరికే చదువుకున్న విద్యావేత్త. పండితుడు అంటే ఈ 3 లక్షణములు కలిగిన వాడు. అటువంటి వ్యక్తికి సాధువని పేరు. ఆ సాధువులు సుఖంగా శరీరం విడిచిపెడతారు. సాధువులతో స్నేహం అన్నాడు అనగా నిరంతరం సాధువులతో కలిసి తిరగడం, వాళ్ళ మాటలు వినడం, వాళ్ళల్లా మాట్లాడడానికి ప్రయత్నించడం, వాళ్ళని పోషించడం, వాళ్ళతోటే కలిసి తిరగడం, దీనికి సజ్జన సాంగత్యం అని పేరు. సద్భిరుర్వీత సంగతి. మహాత్ములతో స్నేహం చేస్తే సుఖంగా శరీరం విడిచిపెడతాం. తాను సాధువులా ఉండాలి. ఒకవేళ సాధువులో ఉండలేకపోయినా రెండో లాభం ఏమిటి? రెండో పని ఏమిటి? సాధువులతో స్నేహం చెయ్యాలి. మనం చివరి రోజులలో మంచం మీద పడి రోగములతో తీసుకుపోకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే అయితే సాధువులులాగా అవ్వాలి. సాధువులం కాలేకపోయినా సాధువులతో స్నేహం చేస్తే కూడా సుఖమరణం వస్తుంది. ఇప్పుడు కాదు, చివరి రోజుల్లో వాడు చెప్పింది అదే. వార్ధక్య మరణమే వస్తుంది, అకాల మరణం రాదు. సజ్జన సాంగత్యం చేసేవాళ్ళు లేదా సత్సాంగత్యం పేరుతో గురువారాలు ఇక్కడ భజన చేసేవాళ్ళు, ఇలాంటి భజన పరులందరికీ కూడా ముందు పూర్ణాయువు వస్తుంది, చివరి రోజుల్లో సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తాడు. అంతేగాని మంచం మీద పడిపోయి ఇతరుల చేత చాకరీ చేయించుకుంటూ చచ్చిపోయే దుస్థితి రానివ్వడం. సద్భి వివాదం మైత్రించిన సద్భిక్కించిదాచరే. అసలు ఒకవేళ పొరపాటున వాదోపవాదాలు చేయవలసి వచ్చినా మహాత్ములతో చెయ్యి, ఎందుకంటే వాళ్ళు సరైన మార్గం చూపిస్తారు. స్నేహము కానీ మాట్లాడడం కానీ ఇవి సాధువులతోటే సజ్జనులతోటే చెయ్యాలి. నీచులతో మాట్లాడరాదు, నీచులతో స్నేహం చేయరాదు. నీచులతో స్నేహం చేయడం నరకం, సాధువులతో స్నేహం చేయటం స్వర్గం అంటే అది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ కూడా నీచులతో యుద్ధం చెయ్యకండి, నీచులతో వాదించకండి. ఇప్పుడు గోవులు లేవు, గోవులు దేవతలు కావు అని మూర్ఖుడు అన్నాడు. ఎందుకు? వాడితో వాదించడం వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు అనవలసిందని అంతే. అవసరమైతే వాడిని ఎలా శిక్షించాలో ఆ శిక్షించే మార్గం చూడు, వాదించడం అనవసరం. లోకంలో కొంతమందిని చీటికి వాటికి వేలెత్తి చూపించి కొట్టి తిట్టి జాతి ద్వేషాన్ని పురికొల్పి నిత్యం ఏదో రకంగా వివాదాలు రేకెత్తించే నీచులతో స్నేహము చెయ్యడము కానీ, వారి మాటలు ఎక్కువ వినడం కానీ, వారిని ప్రోత్సహించడం కానీ ఇవి చేయకూడదంతే. అసలు అలాంటి ఛానల్స్ని మీరు బ్యాన్ చేసేయండి, దానివల్ల మీకు లాభం. పొద్దున సాయంకాలం దాకా దరిద్రపు ప్రసారం చేస్తారు న్యూస్. ఆ దరిద్రపు న్యూస్ ప్రసారం చేసే వాళ్ళకి మీరు అసలు వేరే సమాధానం చెప్పక్కర్లా, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి అంతే. ఆ ఛానల్ ఇంట్లో లేకుండా చేసేయండి, సగం దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. అదనమాట నీచులతో స్నేహం విడిచిపెట్టండి అంటే. పండితైశ్చ వినీతైశ్చ ధర్మజ్ఞైః సత్యవాదిభిః బంధనస్థోపి తిష్ఠేచ్చ నతురాజ్యే ఖలైః సహ. అద్భుతమైన శ్లోకం ఇది. నీకు జైలైనా పర్వాలా, కానీ మహాత్ములతో కలిసి జైల్లో కూర్చో. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జైల్లో కూర్చోవలసి వస్తే దానికి కూడా ఇష్టపడు, కానీ జైల్లో నీ పక్కన మంచివాళ్ళు ఉండేలా చూసుకో. నీచులతో కలిసి రాజ్యం పంచుకో. గవర్నమెంటు ఫామ్ చెయ్యాలి, అప్పుడు కాస్త మంచివాళ్ళతో కలుగు. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోయినా పర్వాలా, దరిద్ర పార్టీతో కలిపి మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయొద్దని చెప్పాడు. అంటే పాపాత్ములతో సుఖాలు మనం పంచుకోకూడదు. వాడు ₹1,00,00,000 ఇస్తాడు కాక పాపాత్ముడు. ఎందుకంటే మనకది దేవుడు ఆలయం పడగొట్టి దాన్ని అమ్మేసుకుని అందులోంచి ₹1,000 పట్టుకొచ్చి గురువుగారు దీంతో అమ్మవారికి కవచం చేయించండి అంటే కవచం చేస్తే ఉపయోగం ఏంటది? వాడు దేవాలయం పడగొట్టి కోట్లు సంపాదించాడు, ఆ పాపిష్టి సొమ్ము నాకు ఇస్తాడా? దాంతో నేనేమో దేవుడికి కవచం చేయించనా, కిరీటం చేయించనా? ఇదెందుకు దరిద్రం? కష్టపడి సంపాదించే పుణ్యాత్ముల సొమ్ము రూపాయి అయినా పర్వాలా, పాపాత్ముల సొమ్ము కోట్లు వస్తే కూడా అది మనకి నరకంతో సమానం. అందుకే ఏమన్నాడు? పాపాత్ములతో కలిసి సుఖాలు అనుభవించకు, పుణ్యాత్ములతో కలిసి అవసరమైతే కష్టాలైనా అనుభవించు. యాత్రలు చేస్తే మహాత్ములతో చెయ్యి. ఒకవేళ అక్కడ నీకు కుదరకపోతే, ఇడ్లీ కుదరకపోతే అక్కడ ఆ పూట నువ్వు బౌన్సీర ఉప్మాయినా తిను పరాలా. కానీ నీచులతో కలిసి, తాగుబోతులతో కలిసి, పాపాత్ములతో కలిసి యాత్రలు చేయి. కష్టమైనా పర్వాలా, మహాత్ములతో చేయి అవసరమైతే. ఇది మానవుడికి అనాయాస మరణం ఇస్తుంది. ఇటువంటి వ్యక్తులు ఉన్నారే వాళ్ళు సాధువులని పిలువబడతారు. సాధువులు సాధువులతో స్నేహం చేసేవారు సుఖంగా పెడతారట. ఇంకా చెప్పాడు, చాలా అద్భుతమైన మాట చెప్పాడు. మనకి
ఎలా బ్రతికామన్న దానికంటే ఎలా శరీరం విడిచిపెడుతున్నాం అన్నది ముఖ్యం. బ్రతికినంతకాలం హాయిగా బ్రతకాలి, శరీరం కూడా సుఖంగా విడిచిపెట్టాలి. ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు బాగా సంపాదించి కీర్తి పొంది పదవులు పొంది చివరిలో ఒక 5-6 ఏళ్ళు మంచం మీద నానాయాతన పడి అన్నం పెట్టేవాడు లేక మంచం మీద మూలుగుతూ ముక్కుతూ చివాట్లు తింటూ పదవులు పోయి చీ అనిపించుకుంటూ కొడుకులు కూతుళ్ళు ఎవరూ లేకుండా దరిద్ర మరణం పొందితే అది నిజమైన జీవితం అంటారా? ఆలోచించండి. బతుకున్న రోజుల్లో నువ్వు దేవుడు దేవుడు అని పొగిడినారు, కానీ చివరి రోజుల్లో వాడు దేవుడు కాస్త జీవుడు అయిపోయాడు, మంచం మీద పడ్డాడు, అన్నం లేదు, హఠాత్తుగా తెచ్చాడు. ఏమిటి ఉపయోగం? ఇప్పుడు ఈ జీవితం అంతా సుఖంగా బ్రతికిన దానికంటే చివరి రోజుల్లో సుఖంగా బ్రతకడమే అవసరం మనకి. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు నానాయాత్ర పడినా పర్వాలా, కాస్త వార్ధక్యం వచ్చాక సుఖంగా 10 మంది చేత మెప్పు పొందాలి, వేళకింత అన్నం తినడానికి కావలసిన ఐశ్వర్యం ఉండాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, మంచం మీద ఏ బాధ పడకుండా ఆసుపత్రి పాలవకుండా చావాలి. అది ఉత్తమమైన జీవితం అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, అది ఉత్తమ జీవితం అంటారు. For more videos like this, subscribe Big TV channel.